హెచ్చరిక, దైవజనుని హెచ్చరిక. యేసుప్రభు ఈ లోకంలోనికి వచ్చినప్పుడు దేవుని ఆత్మచేత నడిపించబడి అరణ్యంలోనికి వెళ్ళి ప్రార్థించినప్పుడు ఆ 3 శోధనలను జయించాడు. నువ్వు దేవుని కుమారుడైతే రాళ్లను రొట్టెగా చేసుకొని తిను అంటే, మనుషుడు రొట్టె వల్ల మాత్రం కాదు, దేవుని నోటి నుండి వచ్చే ప్రతి మాట వల్ల బ్రతుకునని అపవాదిని ఎదిరించాడు. సాతాను మాటకు లొంగలేదు. కొండ శిఖరం మీదకు తీసుకుని వెళ్ళి, ఇదిగో ఈ దేశాలని నీకు ఇచ్చేస్తాను, నువ్వు నాకు మొక్కు అంటే, సాతాను వెనక్కిపో, నీ దేవుడైన యెహోవాకు తప్ప నేను దేనికి మొక్కనన్నాడు. నువ్వు నిజంగా దేవుని కుమారుడైతే ఇక్కడి నుంచి దూకు అన్నప్పుడు, నేను నా తండ్రి నా దేవుణ్ణి శోధించను అని అపవాదిని ఎదిరించి శోధనలు జయించి నవీన స్వభావాన్ని చూపించాడు. పాత స్వభావం గురించి మనం నేర్చుకోవాల్సిన పని లేదనేది మనలోనే ఉంది. నవీన స్వభావం కావాలనుకుంటే ప్రభు అయిన యేసుక్రీస్తు జీవితాన్ని ధ్యానించాలి, ఆయన జీవితాన్ని పరిశీలించాలి, ఆయన సన్నిధిలో మోకరించి ప్రార్థించాలి. పరిశుద్ధాత్ముడు మనం కలుగజేసే అవగాహనను గుర్తించాలి. కొత్త స్వభావం కలిగిన వాడు, కొత్త స్వభావాన్ని ఎరగాలనుకున్నవాడు దేవుని వాక్యాన్ని పఠించి ధ్యానించాలి. 6 రోజులు అయిపోయింది, ఎన్ని అధ్యాయాలు చదివారు బైబిలు? రోజుకు 3 అధ్యాయాలు మినిమం చదవండి. కొత్త బైబిల్ కొనుక్కొని ప్రారంభించండి. విన్నవారు దీవించబడుదురుగాక, విన్నవారు బైబిల్ చదివి క్రీస్తు సారూప్యంలో బ్రతుకుదురుగాక. నువ్వు నవీన స్వభావం కావాలంటే కొత్త బట్టలు వేసుకుంటే రాదండి, అది కొత్త హెయిర్ స్టైల్ మారిస్తే రాదు, కొత్త పద్ధతులు మార్చుకుంటే రాదు, కొత్త ఇంట్లోకి వెళ్తే రాదు, కొత్త నిర్ణయాలు చేసుకుందామంటే సరిపోదు. క్రొత్త స్వభావం కావాలంటే క్రీస్తు యేసును ధరించాలి. నవీన స్వభావమును ధరించి ఉన్నాడు, క్రీస్తు స్వరూపమును ధరించుకోవాలి. జ్ఞానము నిమిత్తము సృష్టించిన వాని పోలిక చొప్పున నూతన పరచబడుచుండాలి. ఒక్కరోజు చాలదండి. క్రీస్తు సారూప్యంలో నడవటం ఒక్కరోజు కాదు. 31వ తారీఖు నడిచి ఉంటారు, 1వ తారీఖు కొంచెం అనుభవించి ఉంటారు, కానీ 6 రోజులు అయ్యేటప్పటికి ఏమైంది? మోకాళ్ళలోని ప్రార్థించాలి. ఈ కొత్త సంవత్సరంలో తీర్మానం చేయండి, దేవుని వాక్యాన్ని చదివి ధ్యానిస్తా, మోకాళ్ళలోని ప్రార్థిస్తా, దేవుని బిడ్డలతో సహవాసం చేస్తా. 6 నెలలు సహవాసం చేస్తే వారు వీరవుతారంట. పొద్దునుంచి సాయంత్రం దాకా నీ డ్యూటీ ఎవరితో, నీ ఉద్యోగం ఎక్కడా, నువ్వు నివసించేది ఎవరితో, నువ్వు మాట్లాడేది ఎవరితో? లోకస్తులతో మాట్లాడుతున్నావు, లోక కార్యాల గురించి మాట్లాడుతున్నావు, లోక పనులు చేస్తున్నావు. క్రీస్తు సారూప్యంలో నువ్వు జీవించడానికి దేవుని బిడ్డల సహవాసం ఏది, విశ్వాసుల సముదాయం ఏది, దేవుని బిడ్డలతో కలిసి ప్రార్థించడం ఏది? ఎంతమంది మీ ఇళ్లలో కుటుంబ ప్రార్థన చేసుకుంటున్నారో చూపించండి. ఈ కొత్త సంవత్సరంలో తీర్మానం చేయండి, నీ భార్య బిడ్డలతో సమయం గడుపు, నీ ఇంటిలో దేవునితో సమయం గడుపు, విశ్వాసులు ఎక్కడున్నారో వెతుక్కుంటూ వెళ్ళి వారితో సమయం గడుపు, దేవుని మందిరానికి క్రమంగా హాజరవు, 6 రోజులు కష్టపడి పనిచేసుకో. 7వ రోజు నీ ఆత్మను బలపరచుకోవడానికి, నీ శరీరానికి అంటుకున్న మాలిన్యాన్ని నుంచి పరిశుద్ధపరచబడడానికి శుక్రవారం జరిగే ఉపవాస ప్రార్థనకి హాజరవు. నవీన స్వభావం కలిగిన వాడు జాగ్రత్తగా ఉండాలి. చాలామందికి తెల్ల వస్త్రాలు వేసుకోవాలంటే ఇష్టం, కానీ తెల్ల బట్టలు నాకు చాలా ఇష్టం, కానీ ఎక్కువ నల్ల కోట్లే ఉంటాయి నాకు. నల్ల ఇంక వేరే రంగులు డార్క్ కలర్సే ఉంటాయి. ఎందుకంటే దొలపటం వేసుకోవటం లేదు, ఉతికే పని లేదు, లాండ్రీ ఖర్చు లేదు. కోట్లు వేసుకుంటారు, చొక్కాలు అయితే ఉతికి ఇస్త్రీ చేయాల్సి వస్తుంది. కోట్ అయితే ఇటు దొలపడం తగిలిస్తే మళ్ళీ వేసుకోవడం, తగిలించుకోవడం అంతే అయిపోయింది. ఏంటంటే అదే తెల్ల వస్త్రం అనుకోండి, తెల్ల వస్త్రం వేసుకుంటే నాకు ఎప్పుడన్నా తెల్ల బట్టలు వేసుకుంటే ఇంకా ఆ రోజు ఇట్టగా నడుస్తా. కూర్చోవాలంటే భయం, నిలబడాలంటే భయం, ఎవరన్నా తగిలితే భయం, బస్సు ఎక్కాలంటే భయం, ఏది తగిలినా మరకలైపోతాయి, మచ్చలైపోతాయి. తినటానికి కూడా తినేటప్పుడు కూడా ఇట్టగా తినాలి, ఏ మీద పడద్దేమోనని. ఏంటండి
తెల్ల వస్త్రం వేసుకున్నవాడు జాగ్రత్తగా ఉండాలి. మారు మనసు పొందినవాడు, నవీన స్వభావం కలిగిన వాడు జాగ్రత్తగా ఉండాలి. నల్లోడు నల్ల బట్టలోడు ఎట్టన్నా పరాలా, నలుపు కలిపోద్దంతా. ఏంటంటే కొత్త స్వభావం కలిగిన వాడు. ముల్లెల్లి ఆకు మీద పడ్డా, ఆకొచ్చి ముళ్ళు మీద పడ్డా ఎవరికి నష్టం? ఆకే నష్టం. ఒక నిజమైన విశ్వాసికి, ఒక నూతన స్వభావం కలిగిన వ్యక్తికి తాను ఇతరులతో గొడవ పెట్టుకున్నా తందే తప్పవుద్ది, ఇతరులు తనతో గొడవ పెట్టుకున్నా ఎవరు తప్పవుద్ది? తందే తప్పవుద్ది. అందుకే బహు జాగ్రత్తగా ఉండాలి. క్రీస్తు సిద్ధపరిచిన తెల్ల వస్త్రం మామూలు గుడ్డ కాదది. జయించిన వానికి నేను తెల్ల వస్త్రం ఇస్తానంటే తెల్లబట్టలు వేసుకోవాలనుకుంటున్నారే కానీ దేవుని యొక్క తెలుపు పరిశుద్ధతకు గుర్తు. దేవుని యొక్క తెలుపు వాడబారని ఆయన మహిమకు గుర్తు. దేవుడు క్రీస్తు మన కొరకు సంపాదించిన నవీన స్వభావము చాలా అణువైనది, చాలా ఫ్లెక్సిబుల్. అది చాలా చక్కగా అమరేది. మూర్ఖత్వంతో కూడింది కాదు, మొండితనంతో కూడింది కాదు, కోపము ద్వేషము ఆగ్రహాలతో ఉన్నది కాదు, పట్టుదలతో ఉన్నది కాదు, చెడు స్వభావం కాదు. క్రీస్తు యేసును కలిగిన కొత్త స్వభావాన్ని మీరు ధరించండి. ప్రార్థన. పరిశుద్ధుడా, ఈ సమయంలో ఒక్కసారి నీ బిడ్డలను చూడు నాయన. ఎవడైనా క్రీస్తు యేసునందున్న ఎడల వాడు నూతన సృష్టి, పాతవి గతించెను, ఇదిగో సమస్తము కొత్తవాయనన్నట్టు పాతదేది మా బ్రతుకుల్లో మరల కనబడకుండా, పాత ఆదాము స్వభావం మాలో లేకుండా క్రీస్తు యేసును కలిగిన మనస్సును ధరించుకోవడానికి పరిశుద్ధులుగా, దీనులుగా, పవిత్రులుగా, నీ సాక్షులుగా ఈ లోకములో బ్రతకడానికి మా ఒక్కొక్కరికి నీ సహాయం చేయి. అపవాది క్రియలను లయపరిచావు గనక ఆ అపవాదికి మా గృహాల్లో, మా శరీరాల్లో, మా కుటుంబాల్లో ఎటువంటి అధికారము లేకుండానట్లుగా కుటుంబాలుగా రక్షించబడి నీ సాక్షులుగా ఉండటకు సహాయము చేయము తండ్రి. లోకంలో తగినంత కాలం మేము పనిచేసాం, ప్రయాసపడ్డాం. నీ రాజ్యం కట్టాలనే ఆశ, నీ పరిచర్యలో పాల్గొనాలని ఆలోచన మాకు దయచేయి. ఆటంకాలని తొలగించి ఈ ఉజ్జీవ సభలలో పరిశుద్ధాత్మ కార్యాలను బలముగా చూచినట్లు నీ కృపలు కుమరించుమని యేసు క్రీస్తు నామములో కలువరి ప్రేమే మధురం, కలువరి ప్రేమే మధురం, కలువరి ప్రేమే మధురం, కలువరి ప్రేమే మధురం. హల్లెలూయా 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 హల్లెలూయా. సిలువపైన విలువ త్యాగం చేసినావుగా, పాపినైనా నా కొరకు చిందించినావుగా, రుధిరం చిందించినావుగా. కలువరి ప్రేమే మధురం, కలువరి ప్రేమే మధురం, కలువరి ప్రేమే మధురం, కలువరి ప్రేమే మధురం. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా
వెలుగు